A9 టీవీ. త్వరలో జరిగే ఎన్నికల్లో టీడీపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను గెలిపించేందుకు కూటమి నాయకులు సహకరించాలని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచల జనార్దన్ రావు కోరారు. ఈ నెల 24వ తేదీన ఒంగోలు అసెంబ్లీకి నామినేషన్ వేస్తున్నందున ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని తెలిపారు. ఒంగోలులోని టీడీపీ కార్యాలయంలో టీడీపీ, జనసేన, బీజేపీ నేతల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ వల్లూరమ్మ గుడిలో పూజా కార్యక్రమం అనంతరం మినీ స్టేడియం నుండి కలెక్టర్ కార్యాలయం వరకు భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేయనున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పసుపు రంగుల చొక్కాలు ధరించి పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్, బీజేపీ జిల్లా అధ్యక్షులు పివి శివారెడ్డి, యోగయ్య యాదవ్ తో పాటు పలువురు టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. రాజకీయం చేసి అబ్బాయిద్దరు కూడా ఇష్టారాజుగా దోచుకొని ఈరోజు దోచుకున్న డబ్బుతోటి ఈరోజు వేరేసే పరిస్థితి వస్తున్నాయి. కాబట్టి నేను అందరూ కూడా కోరుకునేది ఏంటంటే మనం ఎన్నో విధాలుగా ఇబ్బందులు పడ్డాం. ఇంకో వచ్చేది 19 రోజులు ఉన్నాయి. ఈ 19 రోజులు కూడా ప్రతి ఒక్కరు కూడా రాత్రి రోజులు కూడా మనం అందరూ కూడా కష్టపడే విధంగా మనం పనిచేసామంటే మంచి మెజారిటీ వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. మనమంతా కూడా ఎవరైతే కూడా మన డబ్బులు ఇచ్చి మన పార్టీలో తీసుకోవట్లేదు. అభిమానం మీద వాళ్ళు చేసే పనుల మీద వాళ్ళంతా కూడా రావాల్సిన ఈరోజు ఒక సమర్థమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పాలన మీద, అదేవిధంగా ఏదైతే జనసేన, బీజేపీ అందరూ కూడా కలిసి వాళ్ళ నిర్ణయాల మీద ఈరోజు ఎంతో మంది కూడా పార్టీలోకి వస్తున్నారు. వాళ్ళందరూ కూడా స్వాగతం పలుకుతున్నారు. వాళ్ళ డబ్బు రాజకీయాలు చేయట్లేదు, తప్పుడు పనులు చేయట్లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి. ఈరోజు అందుకనే క్లస్టర్స్, గూగుల్ ప్రెసిడెంట్లు, అదేవిధంగా బూత్ ప్రెసిడెంట్లు ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పిలుస్తున్నాం. రేపు నామినేషన్ అనేది మనం సీరియస్ గా ఈ రోజు నాడు చేసేది ఒక పద్ధతి అయితే, నామినేషన్ ఈ 19 రోజులు చేసేది ఒక పద్ధతిగా మనం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఈ రోజు మనం చూసాం హిల్స్లో ఏ విధంగా వాళ్ళు బిహేవ్ చేశారో, ఏ విధంగా వాళ్ళంతా కూడా బిహేవ్ చేస్తున్నారు. జనసైనికులు ఉన్నారు, బీజేపీ సభ్యులు ఉన్నారు. వాళ్ళ ఆలోచన, వీళ్ళ ఆవేశం సమూహం కలిసి రేపు 24వ తేదీ ఒంగోలు అట్టడికి పోవాలని చెప్పని కోరుకుంటూ దీనికి సంబంధించి సత్యం నిత్యం సఫలం జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగ మేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతం అంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, వెలిసి పోవ రాష్ట్రమంతటా శాంతి, క్రాంతి, సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధి లేక ఏ నిధి లేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే
ఆవేదన